పాపా పాపా ఏంటి పాపా ఇవన్నీ మ్యూజియంలో పెట్టాడు పెట్టావు? కొంప తీసి నాకు స్పాట్ పెట్టలేదు కదా? పాపా ఏమైంది బంగారం? నో బాబు, మనకి అక్క కంపెనీ మీద గ్రిప్ ఇచ్చింది కానీ మనమే ఈ బేబీ మీద గ్రిప్ తెచ్చుకోలేకపోతున్నాం. నాకు అది చాలా ఇన్సల్టింగ్ గా ఉంది బాబు. ఐ క్యాన్ టేక్ ఇట్. ఇక నుంచి ఎవ్రీ ఎపిసోడ్ లో మనదే అప్పర్ హ్యాండ్ కావాలి. డోంట్ వరీ పాపా, స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ ఎలా పోరాడాడో అలా గ్రిప్ కోసం మనం పోరాడదాం. ఫుల్ గా అర్థం కాలేదు కానీ సంథింగ్ కాదు పాపా, ఇక ఎవ్రీథింగ్ మనమే చేద్దాం. ఆ ఉద్యమం ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. యా బాబు, యూర్ రైట్. ఆ ఉద్యోగం ఇప్పటి నుంచే. ఉద్యోగం కాదు పాపా, ఉద్యమం అంటే మూవ్మెంట్. ఐ సీ. పద ఇప్పుడే వంట చేయమని చెప్దాం. ఆల్రెడీ డిన్నర్ కుక్ చేసింది కదా బాబు. మళ్ళీ చేయమని చెప్దాం. అప్పుడే మనకి గ్రిప్ ఒక రేంజ్ లో ఉంటుంది. యా యూర్ రైట్ బాబు. ఉద్యమం ఉద్యమం. yes, let's go. పద పాప. బేబీ బేబీ. పాపా నువ్వు బేబీ అనకు, అలసైపోతావు. బాబు లీనియన్స్ అవుతావు అంటున్నాను పాపా. ఓకే అండర్స్టూడ్. నందిని నందిని. నందిని నందిని. ఏంటండి ఏమైంది? నందిని ఎక్కడా? వేర్ ఇస్ షీ? అడుగుతున్నది నిన్నే. నందిని ఎక్కడా? నేను చెప్పను బ్రదర్. ఏంటి చెప్పను బ్రదరా? ఏంట్రోయ్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నా? నందిని ఎక్కడా? ఎందుకు మేడం? ఎందుకని ప్రశ్నలేసేంత మగాడివైపోయావా? చూడండి. షట్ అప్. నందిని లేకపోతే వంట ఎవరు చేస్తాడు? మీ బాబా? చెప్పు, నందిని ఎక్కడికి వెళ్ళింది? మీరు ఉండండి పాప మేడం. నందిని వంట చేసి వెళ్ళిందిగా. ఆ వంట మా పాపకి నచ్చలా. అంటే మీరు భోజనం చేస్తారా? లేదు, కర్రీ కలర్ నచ్చలా. ఏంటి కర్రీ కలర్ నచ్చలేదా? నేను ఒక్కసారే చెప్తాను, రెండోసారి పొడిచి పాడుతుందా? బాబు నువ్వు ఉండు పాపా, చెప్పు. నందిని ఎక్కడా? వాళ్ళ నాన్నమ్మ సీరియస్ గా ఉంటే వెళ్ళింది. ఇక్కడ మేము సీరియస్ గానే ఉన్నాం. సీరియస్ అంటే ఈ సీరియస్ కాదండి, హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వెళ్ళింది. పాపా 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 వెళ్ళేటప్పుడు చెప్పాల్సిన పని లేదా? చిచి, ఏ మనుషులరా మీరు? వంట అలా తగలేసి వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు మా పాప ఎలా భోంచేస్తుందిరా? బాబు యూర్ రైట్. పద పాప, మనం రెస్టారెంట్కి వెళ్దాం. ఈ చెత్త తినే అవసరం మనకి లేదు. పద. 2 minutes బాబు, ఫ్రెష్ అయ్యి వస్తాను. అవును పాప, గేటు దగ్గరే ఉన్నట్టున్నాయి. అయినా అవి మనల్ని ఏం చేస్తాయి పాప? పద వెళ్దాం. ఏంటి బాబు ఇవి వెళ్ళవా? బాబు యూ డూ వన్ థింగ్. నువ్వు వెళ్ళి గేట్ ఓపెన్ చేయి, అవి రన్ చేసి పారిపోతాయి. చచ్చడుగా. చచ్చవరా భగవంతుడా, నాకు అసలే కుక్కలంటే భయం. పాప ముందు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? గో బాబు ఫాస్ట్. పాప, కుక్కల మనస్తత్వం ప్రకారం, అంటే అకార్డింగ్ టు డాగ్స్ సైకాలజీ, ఒక్కడే వెళ్తుంటే అవి అరుస్తాయి కరుస్తాయి, కానీ ఇద్దరు కలిసి వెళ్తే అవి ఏమీ చేయలేవు. ఐ సీ. బాబు అవి బ్యాక్ చేయడం లేదు అంటే అవి వెళ్ళిపోయాయి అనుకుంటా. అవును పాప, ఏం పర్లేదు, నేనున్నాను. ధైర్యంగా నడు పాప. పాప చూస్తుంటే అవి గేటు కోసుకుని లోపలికి వచ్చేవాళ్ళు చంపేస్తాయి. ఎందుకైనా మంచిది. లేకపోతే నేను చేసిన వంట నీచమని తిడతారా? కాదు బావా.
ఎదవ కుక్కలకి భయపడ్డావేంట్రా ఎదవ అని తిట్టుద్దేమో. ఫేస్ చూస్తే అలాగే ఉంది. దానికంటే ముందు మనమే ఏదో ఒకటి మాట్లాడి టాపిక్ మార్చేయాలి. ఛీ! ఆ డర్టీ స్ట్రీట్ డాగ్స్ ఎంత పనిచేసాయి పాప. అసలు వాటిని తరిమి 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 కొడదామనుకున్నాను. వాటిని చూసి నువ్వెక్కడ దడుచుకుంటావేమోనని ఆగిపోయాను. ఓ షట్ అప్ అండ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ బాబు. ఫస్ట్ ఎవరు రన్ చేశారు, నువ్వా నేనా? అది ఎందుకు పరిగెత్తాల్సి వచ్చిందంటే, ఓ షట్ అప్. నీ మాటలు బిలీవ్ చేసి రెస్టారెంట్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. అమ్మయ్యా, కుక్కల సంగతి మర్చిపోయింది. అవును పాప, ఎలాగైనా కాదు అలాగే సంపాదిద్దాం. అలాగే అంటే ఎలా? హెల్ బాబు. ఎలాగో నైట్ అంతా ఆలోచిస్తా పాప. పడుకోనా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ పాప. ఓకే బాబు, రేపు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నాకు గ్రూప్ కావాలి. షూర్ పాపా. రాత్రంతా ఆకలితో నక్కడకలాడిపోయి ఉంటారు వీళ్ళు. లేకపోతే నేను చేసిన వంట చండాలమంటుందా? నా మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా కాదు బావా, దాని చేత ఇవాళ అడ్డమైన చాకిరి చేయించకపోతే నా పేరు కంఠం లేని నందినియే కాదు. అవును కాదు. నువ్వు చేసిందంతా పాప మేడం అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది. మా అమ్మని నేటు పర్మనెంట్ గా పుట్టింటికి పంపించేస్తుంది. అప్పుడు నువ్వు నకిలీ నందిని అవుతావుగా. అలా జరగకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిగా. ఏంటది? నువ్విప్పుడేం చేస్తావంటే, చెప్పేది ఆధారే కదా. పాపా, ప్లాన్ స్కెచ్ చేసి మరీ చూపిస్తా చూడు. ఇప్పుడు మనం ఇలా హాల్లోకి వెళ్తాం. వెళ్తున్నప్పుడు ఇక్కడ నందిని డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది. గుడ్ మార్నింగ్ అంటుంది. That's good. కానీ మనం రెస్పాన్స్ ఇవ్వం. Why? చెప్పేది పూర్తిగా విను పాపా. మనం ఇలా వెళ్తాం. ఎందుకు? వినమన్నానా? మనం ఎందుకు ఇలా వెళ్ళామో నందినికి అర్థం కాదు. టెన్షన్ పడుతుంది. కాఫీ ఇవ్వదా? మర్చిపోతుంది. నో, కాఫీ తీసుకొస్తుంది. నేను తీసుకోను. నో, నువ్వు తీసుకుంటావు. ఓకే, ఫేస్ మీద విసిరి కొడతాను. నో, నువ్వు విసిరి కొట్టావు. మరి ఎవరి ఫేస్ మీద విసిరి కొడతాను? నా ఫేస్ మీద విసిరి కొట్టు పాప. బాబు, మరి చెప్పేది వినవే. చెప్పు. ఇక నుంచి కాఫీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇమ్మని చెప్తావు. నా టైంలో స్లీప్ చేస్తూ ఉంటాను కదా బాబు. నిద్ర లేపి మరీ ఇమ్మంటావు. ఇస్తుంది. అప్పుడు కాఫీ మొహాన కొట్టి ఇది కాఫీయా అని తిడతావు. అప్పుడు ఉదయాన్నే నందినికి మూడ్ ఆఫ్ అవుతుంటుంది. ఆ మూడ్ ఆన్ కాకుండా మనం అనుక్షణం చెడగొడుతూనే. ఏంటి పొద్దున్నే తగలడా? బేబీని కాఫీ తీసుకుని రమ్మని చెప్పు. అలాగే. మా అమ్మ నెంబర్ మారిందంట, మిమ్మల్ని ఫీడ్ చేసుకోమంది. అదేంటి నీకు చెప్పడం ఏంటి? ముందు మాకు చెప్పాలి కదా. ఇట్స్ ఓకే బాబు, గివ్ మీ గిరి. అక్క ఎందుకు నంబర్ చేంజ్ చేసింది? కొంతమంది లవ్ ఫుట్ గాను ఎప్పుడు బట్టి అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారండి పాప మేడం. అందుకు బాబు, లవ్ ఫుట్ గాలంటే ఎదవలు అని అర్థం. ఇంకా అర్థం కాకపోతే బాబు సార్ అడగండి, క్లియర్ గా చెప్తారు. అమ్మకు ఒకసారి ఫోన్ చేయండి. ఏమన్నా బావా? బండ బూతులు తిట్టాను వీళ్ళు. పాపం బక్కు చిక్కిపోయాడు ఎదవ. లేకపోతే మనని ఎలా గ్రిప్ లోకి తీసుకోవాలో స్కెచ్ చేసి మరీ చెప్తున్నాడు వీళ్ళు. నేను చాట్ నుంచి విన్నా. వాళ్ళకిప్పుడు నరకం చూపిస్తాను బావా. ఏంటి అక్క అనుకుంటూ పాప ఫోన్ చేయలేదు? బాబు, ఏంటి పాపా? అక్క నెంబర్ ఎందుకు చేంజ్ చేసింది అని గిరిని అడిగితే ఏదో చెప్పాడే, ఏంటది? వాడేదో వాగేళ్లే పాప. ఎందుకు చేంజ్ చేస్తుందో నువ్వే డైరెక్ట్ గా ఫోన్ చేసి కనుక్కో. Yeah, you're right. బాబా, పాప ఫోన్ చేసి. మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్ అక్క. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైందక్క? ఏమైందా? ఇందాకటి నుంచి నీకు లైన్ కలవకపోతే బాబుకి ఫోన్ చేశాను. బాబుకి చేశావా? నేనెంత చెప్తున్నా వినకుండా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేశాడు. రియలీ? 1 minute అక్క.
బాబా బాబుగాడి చెప్పు పగిలింది. చెప్పక్క ఏంటి ఇంత లేటు? బాబు ఫేస్ బ్రేక్ చేశానక్క. వెరీ గుడ్. నేను ఇవాళ 1 2 hours లో వస్తాను. రియలీ? ఓ నాయను, మళ్ళీ రియల్లీ అంది. కొట్టుద్దా ఏంటి? ఓకే అక్క, నువ్వు చెప్పినట్టు నాంజలికి చెప్తాను. షూర్ అక్క, షూర్. ఓకే, ఉంటానక్క. బాయ్ అక్క, హ్యాపీ జర్నీ. యా బాబు, నీకు అక్క ఫోన్ చేసిందట కదా? నంబర్ మారింది కదా, తెలీదు పాప. అయినా ఎవరు? అక్క అబద్ధం చెప్తుందా? సై అక్క ఇప్పుడు వస్తుందట. ఇల్లు అంతా నీట్గా నాందిని చేత సెట్ చేయించమనింది. అదే, వెరీ గుడ్ పాప. ఇప్పుడు మనకి గ్రిప్ వస్తుంది. యా యూర్ రైట్. లెట్స్ గో. పద పాప. గిరి, నాందిని, గిరి, నాందిని. ఒరే గిరి, ఎక్కడ తెచ్చారా? ఏంటండి వేర్ ఇస్ నాందిని? ఇంకా రాలేదు. ఏంట్రా సమాధానం? హ? మా నాన్నమ్మకి బాగలేదు, మా అమ్మమ్మకి బాగలేదు, ఇలాంటి కుంటి సాకులు చెప్తే. బాబు, కుంటి సాకులంటే హ్యాండిక్యాప్డ్ ఎక్స్క్యూజెస్ పాప. ఓ ఐ సీ. Ah. యా యూర్ రైట్ బాబు. అదిగో వచ్చింది. ఏంటి మీ నాన్నమ్మకి ఏమైంది? ముందు జ్వరం వచ్చింది, తొక్కలో జ్వరానికే ఇంత బిళ్ళపా? తర్వాత అల్సర్ అన్నారు. ఓ ఐ సీ. పాప, నువ్వు జాలి పడితే గ్రిప్ పోద్ది పాప. ఓకే. ఆల్సర్ ఎంతమందికి రావట్లేదు? ఆ మాత్రం దానికే ఇల్లు, ఇంట్లో పనులు వదిలేసి వెళ్ళాలా? అల్సర్ తర్వాత క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అంటే క్యాన్సరే కదా పాపడం. ఆఫ్ కోర్స్. సే బేబీ, నాకు ఇలాంటి హ్యాండిక్యాప్ ఎక్స్క్యూజెస్ అనవసరం. ఎస్, యువర్ రైట్ పాప. సో ఇప్పుడు మా అక్క వస్తుంది. మా అత్తయ్య వస్తున్నారా? అదేగా చెప్పేది. మళ్ళీ అత్తయ్య వస్తుందా అని దీర్ఘం తీసి అడగాల? సో నువ్వు వెళ్ళి నా రూమ్ లో ఉన్న షెల్ఫ్స్ అన్ని నీట్ గా సెట్ చేయి. అలాగే పది బావా. అంటే మా అమ్మ వస్తుంది నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పరు. నీలాంటి వేస్ట్ అండ్ వరస్ట్ వేలోకి చెప్పాల్సిన అవసరం లేదు. ఛీ! నువ్వు రా బాబా, అసలే మా నాన్నమ్మకు బాలేదు. చూసావు పాప, గ్రిప్ మనకి 50% వచ్చేసినట్టే. యా బాబు, you're right. థ్యాంక్ యూ. రా బావా, రూమ్ అంతా చిందరవందర చేసా. అవును దిల్లు, గందరగోళం చేసేద్దాం. మరీ చెలరేకపోతున్నాడా బాబుగాడు. ఎస్ బాబా, ఈ చీరలన్నీ నైట్ మళ్ళీ అన్ని ఇస్త్రీ చేయించుకుంటారులే. ముందు ఆ బాబుగాడు బట్టపడే. సరే. ఏ పషా, రే బాబుగా, నన్నే అన్నెన్ని మాట్లాడతారా? ఇప్పుడు నీ డ్రెస్సులు నలుపుతారా? ఆ తర్వాత నిన్ను నలిపేస్తా. ఇంతగా సెల్ఫ్ లో ఇంకేం లేవుగా? ఆ ఇద్దరు రాగానే నాకు ఫోన్ చేయి బావా. అలాగే. బావా వస్తున్నారు. అదే, ఇవన్నీ నిమిషాల మీద సర్దేయాలి. స్టూపిడ్ ఫెలోస్. అలాగే బాబు సార్. హలో, ఏంటి నానమ్మకి తులసి నీళ్ళు తీసుకురావాలా? బాబు, what's తులసి? మేడం, మా నాన్నమ్మ చచ్చిపోతూ ఉందట. చివరి చూపు, అదే లాస్ట్ లుక్ కోసం నన్ను ఇన్వైట్ చేశారు బాబు మేడం. నేను వెళ్ళొస్తాను బాబా, జాగ్రత్త. నీతో పాటు నేను వస్తాను. ఇప్పుడు మనోడా అని కలవరించాడు. బాబు, పాప, ఇప్పుడు ఇదంతా మనమే సెట్ చేయాలా? అవసరం లేదు పాప. మీ సిస్టర్ ఫోన్ చేసి విషయం చెప్పేయ్. ఓకే. బాబు ఫోన్ చేసింది. చెప్పు, సర్దిందా? లేదక్క, వాళ్ళ నాన్నమ్మకి సీరియస్ గా ఉందని వెళ్ళిపోయింది. సరే బాబు, నువ్వు సర్దండి. ఉంటా.
చావు లేదు గీవు లేదు వెనక్కి తిరిగి రమ్మని చెప్పిందా? లేదు, మనల్ని సెట్ చేయమని చెప్పింది. అదేంటి? ఏమో తెలీదు. సెట్ చేయి బాబు, కమాన్. ఇదేం ఫిట్టింగ్ రా బాబు. చెప్పక్క. చూడు, నందిని వచ్చాక వంట ప్రిపేర్ చేయమను. ఓకే, ఏం ప్రిపేర్ చేయించాలి? ఆలు టమాటో కర్రీ, ఆలు ఫ్రై, గోంగూర పచ్చడి, పులిహోర, గులాబ్ జామున్ చేయించు. ఓకే అక్క. ఈ బేబీ ఎప్పుడు వస్తుందో? రాగానే వంట చేయించమని అక్క చెప్పింది. ఫోన్ చేసి పిలువు పాప, వచ్చేస్తుంది. అలాగే, ముందు ఇవి క్లియర్ చేయి బాబు. ఆ మమ్మీ, షెల్ఫ్ నీట్ గా సెట్ చేసి చాలా డల్ అయిపోయాను బాబు. మనలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు అలవాట్లేదు కదా పాప. ఫోన్ చేసావు కదా, వచ్చేస్తుందిలే. రేయ్, నువ్వు ఒక్కడ వచ్చాడురా? నందినేది వస్తుంది. నీతో పాటు రాకుండా ఏం చేస్తుందిరా? అరే అంటూ ఏడుస్తూ వస్తుందండి. రెండు పనులు ఒకేసారి ఎలా చేస్తుంది? Yeah, you're right. నువ్వు ఉండవమ్మా. అర్థమై కొంత, అర్థం కాకుండా కొంత చంపుతున్నావు. ఏంట్రా వెటకారవా? ఏడుస్తూ నడవకూడదా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? బేబీ, మీ అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేసి నేను ఏం చేయమని చెప్పింది బాబు? అది ఆలు టమాటా కర్రీ, ఆలు ఫ్రై, గోంగూర పచ్చడి, పులిహోర, గులాబ్ జామ్ చేయమంది. అక్కడేమో మా నాన్నమ్మ. నానమ్మ, యు డూ వాట్ ఐ సే. మీ నాన్నమ్మ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు కదా. అయినప్పుడు పిలుస్తారు కద్దులు, అప్పుడు వెళ్దాంలే. అలాగే బావా, ఏం వంట చేయమన్నారు? బాబు, ఇందాక చెప్పాగా. ఏడుపులో మర్చిపోయాను బాబు సార్. అయితే ఏడు పాపి విను. ఆలు టమాటా కర్రీ, వంకాయ ఫ్రై. ఓ నో బాబు, ఆలు ఫ్రై. గుర్తుంటే నువ్వే చెప్పొచ్చుగా పాప. నో, నువ్వే చెప్పాలి. తొందరగా చెప్పండి, అవతల మా నాన్నమ్మ అందవేళ ఉంది. చెప్తా పదండి. సార్, పదండి. పద. నాన్నమ్మ, వంట అయ్యే వరకైనా పండు నాన్నమ్మ. అమ్మా, వంట చేస్తూ ఏడుద్ది కదా. పదమ్మా, పద. ఏంటి బాబు, ఇంకా కుకింగ్ అవ్వలేదా? చూద్దాం పద పాప. Yeah. రేయ్, నందిని ఎదురా? ఫోన్ వచ్చింది, వెళ్ళిందండి. బాబు, what is happening? నాకు అదే అర్థం కావట్లేదు పాప. పిచ్చ కోపంగా ఉంది. బాబు సార్, టమాటో చాలా బాగుంది, తింటారా? నిన్ను తింటాను రా. రేయ్, ఉంటే అక్కడైనా ఉండమను, లేదంటే ఆ ముసలి చచ్చాక వెళ్ళమను. నాకేం తెలుసండి, మీరే చెప్పండి పాప మేడం. వాళ్ళ గ్రాండ్ మా చనిపోతుందని తెలిస్తే వెళ్ళొద్దని నేనెలా అనగలను? రైట్ అని మాత్రం అనద్దు పాప. ఓకే ఓకే బాబు, కూల్ కూల్ బాబు. వస్తుందేమో చూద్దాం. ఫోన్ వచ్చింది చూడు. అక్క చేసింది బాబు. విషయం చెప్పు పాప. నందిని ఊరికే వెళ్తుందని చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. ఓకే, చెప్పాక. ఏంటి, వంట అయిందా? లేదక్క, ఆ నందిని మళ్ళీ వాళ్ళ నానమ్మ దగ్గరికి. షట్ అప్, నేను వచ్చేస్తున్నాను, ఎలాగైనా చేయండి. ఆఫ్ కోర్స్, కానీ నాకు వంట రాదు కదక్క. ఆ బాబుని చేయమను. అలాగే అక్క. వంట అయ్యాక ఇల్లంతా నీట్ గా కడిగించు. ఎవరి చేత? బాబు చేత. నందిని వస్తుందిగా, దాని చేత కడిగించు. నేను వచ్చేసరికి ఇల్లంతా నీట్ గా ఉండాలి. ఓకే, మరి నందిని రాకపోతే? కట్ చేసింది. అయినా ఈ నందిని పాప చిచే. బాబు, నేను హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ప్రిపేర్ చెయ్యి. ఓకే. వస్తుంది. పాప మేడం, మీకే అమ్మ ఫోను. పాప, మీ అక్కన వస్తే రమ్మను, అంతేగాని
దారిలో నుంచి ఆర్డర్లు పాస్ చేయొద్దని చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. హలో అక్క, ఇల్లు తుడిచాక బట్టలు ఉతకమను. చేతి నెమ్మ జీవితం సర్వెంట్ బతుకైపోయింది. అక్క, ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటాను. ఒరే గిరిగా, నీ పెళ్ళానికి ఒకసారి ఫోన్ చేయరా. బాబు, పెళ్ళామంటే వైఫ్ అని పాప. పాపం నా దిల్లు అక్కడ పుట్టెడు దుఃఖంలో ఏయ్, చేస్తావా చేయవా? అబ్బా చేస్తాను ఉండండి. చేసిస్తాను, చచ్చూరుకుంటాడు ఎదవా. బావ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏమమ్మా, లీటర్ల తులసి తీర్థం తాగడమే గాని ఆ ముసలి ఇంకా పోలేదా? బాబు ఫోన్ చేశాడేంటి? ఏ బాబు, ఏంటా మాటలు? తులసి నీళ్ళేంటి, పోవడం ఏంటి? ఆ, క్షమించండి వదినా, మీరనుకోలేదు. షట్ అప్. ఇల్లు క్లీన్ చేయించి బట్టలు ఉతికించండి. నందినికి ఫోన్ కలిపిమ్మంటే మీ అమ్మకి ఫోన్ కల్పిస్తారా ఎదవా? బాబు, ఏం చెప్పింది అక్క? రిపీట్. ఇల్లు తుడిచిన తర్వాత బట్టలు ఉతకమంది. పాప, మీ అక్కైతే కట్ చేయి పాప. హలో అక్క, ఓల్డ్ నెంబర్ నుంచి చేసావేంటి? ఎక్కడున్నావు? వాట్ నాన్సెన్స్. ఓల్డ్ నంబర్ ఏంటి, న్యూ నంబర్ ఏంటి? నువ్వు నెంబర్ మార్చలేదా? నేను నెంబర్ మార్చడం ఏంటి? నువ్వు హైదరాబాద్ రావడం లేదా? షట్ అప్. బాబు, అక్క నెంబర్ మార్చలేదంట. అసలు తను రావట్లేదంట బాబు. మరి ఫోన్ చేసింది ఎవరు పాప? నేనే. మా నాన్నమ్మ చనిపోయి 20 ఏళ్ళవుతుంది. లేకపోతే నా వంట నీచమంటారా? నంబర్ మార్చి మీ అక్క గొంతుతో మాట్లాడాను. మీ చేత అడ్డమైన చాకిరి చేయించా. దట్ ఈస్ నందిని. బాబు, గన్ను ఓపిక లేదు పాప. అయితే ఓకే.